దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి కీర్తనాకారుడు మరి ముందుగానే ప్రతిదీ ప్రవచించినాడు. కీర్తనలు 71:9లో ఆయన వృద్ధాప్యము గురించి ముందుగానే దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆయన బలము విడిచినప్పుడు మరి ఆయనను విడవకూడదని ఆయన వేడుకుంటున్నాడు, ప్రార్థించుకుంటున్నాడు. మనం నిజంగానే మన లోపల బలం ఉన్నప్పుడే దేవుణ్ణి వేడుకున్నాడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి చూడండి కీర్తనకారుడు 71 కీర్తన 9లో వృద్ధాప్యమందు నన్ను విడనాడుకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము అని ఈ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నిజమే, మనకు బలమున్నప్పుడు మరి అంత బలాన్ని మనం పిల్లల కొరకు ఉపయోగిస్తాం. మనం ఎంతో ప్రేమతో మరి బిడ్డలను ప్రేమిస్తూ ఉంటాం. మన నిద్రను మన యొక్క మరి సమస్తాన్ని త్యాగము చేసి మరి మన పిల్లల కోసము మరి త్యాగం చేస్తాం. మరి అటువంటి తల్లిని మరి మరచి మరి ఇచ్చకపు మాటలు మాట్లాడే వారి వైపు, అంటే సామెతల్లో ఉంది చూడండి, తీయగా మాటలు మాట్లాడే వారి వైపు ఈమె చేసినటువంటి మరి ఆ త్యాగాన్ని మర్చిపోతారు. ఈ తీయగా మాట్లాడేటటువంటి మోసం చేసేవారి మాటలకు లొంగిపోయి వారు ఏం చేస్తారంటే వృద్ధాప్యమందు మరి తల్లిని కానీ విడనాడుతారు. అటువంటి వారు నిజంగా తల్లి చేసిన త్యాగము, అందుకనే అన్నాడు కదా దేవుడు, మరి ఏమని అన్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తా అన్నాడు. చూడండి, తల్లిని తీసుకున్నాడు. ఒక్కని తల్లి అంటే ఆ తల్లి స్థానంలోకి దేవుడు వచ్చినాడు. స్తోత్రం. అటువంటి త్యాగం చేసిన, నిద్రలు మానుకొని సమస్తము త్యాగం చేసి సహాయము చేసినటువంటి తల్లిని మర్చిపోకూడదని దేవుడు ఆ తల్లి యొక్క పాత్రను నేను అందులోనికి ఆయన వచ్చినాడు అని అంటే తల్లికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఆయన ద్వారా మనం తెలుసుకోవచ్చు, దేవుని వాక్కు ద్వారా. మరి ఆ విధంగా ఏంటిది అని అంటే కీర్తనకారును 40వ కీర్తన 11లో నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక అంటున్నాడు. నీ కృపాసత్యములు అని అంటే ఎవరు కృపాసత్యములు? యేసుక్రీస్తు వారు కృపాసత్య సంపూర్ణుడై ఆ వాక్యము ఈ లోకంలోనికి వచ్చి మన మధ్య